చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దేవాలయంలో దేవతామూర్తుల ఆరాధనలో హారతిని వెలిగిస్తారు కదా, ఈ హారతి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? హారతి దైవానికి సంబంధించిన దివ్య దర్శనాన్ని మనకు కలిగింపజేసేది మాధ్యమం. వృక్షం నుంచి వెలువడేటటువంటి జిగురు పదార్థం హారతి రూపంలో మనం స్వీకరిస్తున్నాం. దశవిధ కర్పూర రూపాలను వృక్షశాస్త్రం మనకు అందిస్తుంది. ఈ సమయంలో యదాంజనం త్రైకకుదం, కంటికి సంబంధించిన దృష్టి అర్చామూర్తి పైన ప్రసరితం కావాలి. పరమేశ్వరుడు మనల్ని సదా చూస్తూనే ఉంటాడు. దైవం దృష్టిలో మనం ఉన్నాం, కానీ మనం ఆ దైవాన్ని ఆనంద పారవశ్యంగా దర్శనం చేసుకోవాలి అంటే గర్భాలయంలో విద్యుత్ కాంతులను వినియోగించకూడదు. కర్పూర దీప కాంతులలోనే ఆ దైవ దర్శనం మనం చేసుకోవలసి ఉంటుంది. ఏకహారతి, దివిహారతి, పంచహారతి, నక్షత్రహారతి, పూర్ణహారతి అన్న పేరిట పూర్వకాలంలో 5 విధాలుగా ఉండే హారతులే ఉండేవి. ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా వీరశైవ ఆచారాలలో ఉండే పలు విధములైన హారతులను ఈనాటి కాలంలో నందిహారతి, సింహహారతి, నాగహారతి అనేటటువంటి వాటిని జోడించి నదీమ తల్లులకు హారతులు, కొండలకు హారతులు, శిఖరానికి హారతులు, ఆలయం సంపూర్ణ రూపానికి హారతులు అంటూ పరిపరి విధాలుగా ఈనాటి కాలంలో పలువురు ఆచరిస్తూ ఉన్నారు, పాటిస్తూ ఉన్నారు. శుభికేశిర ఆరోహ శోభయం తీముఖం మమ ముఖగం హిమమ శోభయ భూయాగం సంచభకం కురు, ఇలాంటి మంత్రాలు చెబుతూ యుద్ధంలో విజయం సాధించి ఇంటికి వచ్చినటువంటి కుమారుడు, భర్త, వీరులు, శూరులు, ఇలాంటి వారిని, ఇంటిలో ఉండేటటువంటి మహిళలు హారతి ఇచ్చి సగౌరవంగా లోనికి ఆచరించేటటువంటి సమయంలో ఈ అన్నిటిని కూడా పాటిస్తూ ఆహ్వానించేటటువంటి విధి విధానం ఒకటి ఉండేది, ఉన్నది కూడా. ఈ హారతి విషయంలో సున్నము నీరు, అందులో కాసింత పసుపు కలిపితే చందనం లభిస్తుంది. చందనంతో ఈ హారతి తీయాలి. కొబ్బరికాయ, గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి హారతి వలె 3 మార్లు తిప్పి తదుపరి వాటిని నేలపైన పగుల వేసి కొట్టడం కూడా దృష్టి తీయడం, హారతిని ఈ విధంగా కూడా వినియోగించడం అనేటువంటి అంశాలలో మనం చూడవచ్చు. ప్రధానంగా గర్భాలయంలో దేవతా అర్చన సమయంలో మనం సమర్పించేటటువంటి ఉపచారం హారతి. ఈ సమయంలో లక్ష్యం ఏమిటి అంటే దైవాన్ని మనం దర్శించే నిమిత్తమై ఈ ఏర్పాటు, ఉపచారం. అందులో భాగంగా దైవానికి సంబంధించిన అపారమైన తేజకాంతి పుంజాలను ఈ హారతి స్వీకరించడంతో మన వద్దకు వచ్చిన ఆ హారతిని చూచి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా నమస్కరించాలి. ఇది లక్షణం, ఇది ప్రయోజనం. గురుగారు, మధుమస్టికం అనే చెట్టు కొమ్మ పుల్లను తింటే కోయిలలు మన వద్దకు వస్తాయి అనే ఈ మాటలో వాస్తవం ఎంత? ఆరోగ్య రహస్యాలలో ఆయుర్వేద శాస్త్రం ఒకటి కనుక ఆయుర్వేదంలో మధుమష్టికం అనేటటువంటి ఒక మొక్క కొమ్మ మాటలు విరివిగా ఇచ్చేటటువంటి శక్తి కలది అంటూ నిరూపితమై ఉన్నది. ఈ మధుమష్టికాన్నే ప్రాంతీయ ఆచారాలలో వివిధ ప్రాంతాలలో మధుయష్టికం అని కూడా పిలుస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు మాటలు ఆలస్యం అవుతున్న ఎడల ఈ మధుయష్టికం అనే లేత పసుపు రంగు వర్ణంలో ఉండే మొక్క కొమ్మ, ఎండిపోయిన కొమ్మను తెచ్చి సానరాయిపైన రంగరించి ఆ మిశ్రమాన్ని తేనెలో కలిపి చిన్నారి బాలబాలికలకు నాలిక పైన అలదినట్లయితే ఆ నాలిక కాస్త పలచనబడి మాటలు వెంటనే వస్తాయి.
నాలిక దళసరిగా ఉంది, మాట రాదు. నాలిక లోననే ఉన్నది, బయటికి రావడం లేదు, మాట రాదు. నాలిక బయటికి సాగతీసి భ్రుకుటి నుదిటి వైపు కూడా చేర్చితే ఖేచరీ ముద్ర అనే ఒక ముద్ర. నాలికని అలాగా బయటికి తెచ్చి ఈ పైన ఉంచేంత వరకు మనం ప్రయత్నించగలిగితే మరణం ఉండదు, వృద్ధాప్యం ఉండదు అంటుంది తంత్రశాస్త్రం. ఇది తెలిసిన ప్రాచీనులు పూర్వకాలం నాలికతో ముక్కు చివర అందుకో అనేటటువంటి వారు. చిన్నపిల్లలు అలా నాలిక బయట పెట్టి ముక్కు తాగే ప్రయత్నం చేస్తూ కనుగుడ్లు మధ్యలోనికి రాగా మిడిగుడ్లు వేసుకొని ఏకాగ్రతతో అనేటటువంటి వారు, చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయేటటువంటి వారు, ఏకాగ్రత కుదిరేది. ఇది సాధనలో మొదటి మెట్టు. జపం చెయ్యాలి అన్నా, ఏకాగ్రత పెరగాలి అన్నా, చదువుకునే పిల్లలు బాగా చదువుకోవాలి, ఏకాగ్రత కలగాలి అన్నా ఇలా నాలికతో ముక్కు అందుకునే ప్రయత్నం చేయాలి అని ప్రాచీనులు చెప్పేవారు. అంటే వేళాకోళంగా నవ్వుతారేమో, కానీ ఈ ఆటపాటల వెనుక ఇంత అంతరార్థం ఉంది. నాలికని పలచన చేసేటటువంటి శక్తి యదుకం అనేటటువంటి ఈ మొక్కకు ఉంది. యష్టి మధుకం, యదుకం, మధుకం, యష్టి మధుకం ఇలా వివిధ నామాలతో ఈ మొక్క వేరు లేక కాండం వీటన్నిటిని సంబోధిస్తుంది ఆరోగ్య శాస్త్రం, ఆయుర్వేదం. అంతటి చక్కటి నాలుకతో మంచి మాట పలికితే ఆ మాట కోకిల కంఠస్వరం వలె ఉంటుంది. యష్టి మధుకం తిన్నవారు మాట్లాడితే చెవికి శ్రావ్యంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. సంగీత సాధన చేసేటటువంటి వారు నీటికి వేడి నీటిలో కాసింత ఈ యష్టి మధుకం వేసి మరగ కాచి ఆ నీరు సేవిస్తారు. ఇది రహస్యం, సంగీత శాస్త్రానికి సంబంధించిన అంశం. కోకిలలు దగ్గరగా వస్తాయి అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే అంత చక్కటి కూత మనకు వస్తుంది. గురుగారు, ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకపోతే అదొక బ్రహ్మ పదార్థం అని అంటారు. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? అర్థం కానిదే అని ఈ ప్రశ్నలు అందరూ అంటూ ఉంటారు. ఇది ఏమైనా బ్రహ్మ విద్యనా అని ప్రాచీనులు అనేటటువంటి వారు. ఎంత విద్య అయినా కూడా ఇట్టే నేర్చుకునేటటువంటి వారు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అని ఒక నవల, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలని మనకు అందించారు. ఆ నవల కథాంశంలో కథానాయకుడికి నిద్ర సరిగా పట్టదు, కానీ ఆ సరిగా పట్టనటువంటి నిద్రలో తిక్కన్న, విష్ణు శర్మ అనే ఇద్దరు మహానుభావులు కనిపించి మాకు ఇంగ్లీషు నేర్పించండి అని అడుగుతారు. విష్ణు శర్మ పంచతంత్ర సృష్టికర్త, తిక్కన్న రామాయణ భారత భాగవతాలను అందించిన మహానుభావుడు, కవి బ్రహ్మ, నిర్వచనోత్తర రామాయణం, 15 పర్వాల భారతం. ఇలా ఎందుకు ఈ సమస్య అంటే స్వర్గంలో ఆధునిక కవులు గురజాడ ఇలాంటి వాళ్ళంతా చేరారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మాకు రాదు కనుక మేము నేర్చుకుంటాం అనే ఉద్దేశంతో వచ్చాము అన్నారు. కథానాయిక పాత్రధారి ABCD చెప్పేయడంతో వాళ్ళు అలా విన్నారు. ఇలా చెప్పేసి తరువాత అన్నారు. తర్వాత అనేసరికి కథానాయకుడు అలా చెప్పకూడదు, AB అంటూ మొదలుపెట్టి వీటిని తిరగవేసి చదివేంత చదువు మీకు రావాలి అంటే 15 ఏళ్ళు చదువుకోవాలి అన్నాడు. BA దాకా చదవాలి అంటే 15 ఏళ్ళు అని అర్థం. ఇప్పుడే చెప్పేసి అప్పుడే వినేసి ఇలాగా చెప్పేస్తే ఎలా అంటే విష్ణు శర్మ అంటాడు, ఈ విద్య ఏమైనా బ్రహ్మ విద్యనా, బ్రహ్మ పదార్థమా? అలా వింటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత అంటాడు బ్రహ్మ విద్య బ్రహ్మ పదార్థం. బ్రహ్మజ్ఞానం అనగా రూపము లేనటువంటిది, అవస్థ లేనటువంటిది, శూన్యమైనటువంటిది అని శంకర భాష్యం మనకు తెలియజేస్తుంది. నద్వైతం అనే వివేచన చేస్తూ ఏది లేదు, ఏది కాదు, నేను కాదు, బ్రహ్మము కాదు, లోకము కాదు అంటూ ప్రశ్న వేస్తూ తరచి చూడగా చివరకు ఏది మిగులుతుందో అది తత్వమసి, అది బ్రహ్మము అంటాడు. బ్రహ్మము అంటే సులభమైన అర్థం ఆనందం. ఆనంద రూపం తెలుసుకుంటే బ్రహ్మం మనకు అర్థమైంది అంటుంది వేదాంత శాస్త్రం.
ఆనందం అంటే మనకు తెలిసింది కాదు, మనకు తెలిసింది సంతోషం, మనకు తెలిసింది సుఖం. శరీరానికి కలిగేటటువంటి సౌఖ్యమునకే సుఖము అని పేరు, మనసుకు కలిగేటటువంటి సౌఖ్యమునకే సంతోషము అని పేరు. ఈ రెండింటికంటే కూడా మించి ఆత్మతృప్తి ఒకటి ఉంటుంది. ఆ ఆత్మతృప్తి ఆనందము, అది బ్రహ్మరూపము అని మనకు ఉపనిషత్తు వర్ణిస్తుంది. ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి, శిక్షావల్లి, వీటిల్లో బ్రహ్మస్వరూపం ఇంత విశ్లేషణాత్మకంగా వర్ణింపబడి ఉంది. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆనందం. బ్రహ్మశ్రీ అంటే ఎవరు? ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు, ఇది అర్థం. గురుగారు, రాముడికి సీత అంటే అమితమైన ప్రేమ. ఆయన గర్భిణి అయినటువంటి సీతని అడవులకు ఎందుకు పంపాడు? సీత కోరింది కాబట్టి. ఇది శ్రీరామాయణ వాక్యం. శ్రీరామాయణంలో ఉండే ఉద్దేశ్యపూర్వకమైన వాస్తవికమైన సన్నివేశాలకు సీతారాములపైన అపారమైన భక్తి ప్రపత్తులతో అనేక కవులు వారి వారి అభీష్టముల మేరకు అవాల్మీక కల్పనలు జోడించారు. అందులో ఒకటి రాముడు సీతను అడవులకు పంపడం. ఇది శ్రీరామాయణంలో ఇలా లేదు. 5వ మాసం పూర్తి అయిన తదుపరి ఒకనాటి సాయంత్రం ఉద్యానవనంలో విహరించేటటువంటి ఆ దంపతులలో సీతాదేవి రాముడిని చూచి, నాకు మళ్ళీ వనములలో నివసించాలి అనే కోరిక కలిగిందండి అని అడగగా, తథాస్తు, రేపే పంపిస్తాను అన్నాడు రాముడు. ఆ సాయంత్రమే భటుడి వార్త, రథాలు వెళ్ళేటటువంటి మార్గంలో ఎవరో ఇలా అనుకుంటున్నారు అని తెలియడంతో రాముడు లక్ష్మణుడు భరతాదులను పిలిపించి, అష్టమంత్రికూండరిని పిలిపించి అందరితో సంప్రదింపులు చేసి వాల్మీకి ఆశ్రమంలో విడిచి రమ్మని లక్ష్మణుడిని పంపిస్తాడు. అడవులకు కాదు సుమా, వాల్మీకి ఆశ్రమం. అలాగే ఆ ఆశ్రమంలో కుశలవులకు సీతాదేవి జన్మను ఇచ్చేటటువంటి తరుణంలో రక్షణగా శత్రుఘ్నుడు అక్కడే ఉంటాడు. రాముడు విడిచిపెట్టలేదు. రాముడు సీతను మనస్సులో, మాటలో, కర్మలో నిరంతరం తన సహధర్మచారిణిగా, ధర్మపత్నిగా భావించినవాడు కనుకనే యజ్ఞయాగాది క్రతువులు చేసే సమయంలో రాజధర్మం కనుక స్వర్ణసీతను నిర్మితం చేసుకొని యజ్ఞ నిర్వహణ చేసినట్లుగా తెన్నేటి హేమలత స్వర్ణసీత అనే నవల కల్పన చేస్తుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి మరింత సూక్ష్మంగా అంటే నందిగ్రామ రాజ్యం అనే పేరు గల కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవల చదివితే మరికొన్ని విషయాలు తెలుస్తాయి. అన్నట్టు విశ్వనాథ గారి నవలల పరంపరలో ఈ నవల చిట్ట చివరిది 58వ నవల. గురువుగారు, ఋషులు దీర్ఘమైనటువంటి తపస్సులు చేసేవారని చెప్తూ ఉంటారు కదా. తపస్సు అంటే కేవలం అడవుల్లో ఆశ్రమాల్లో చేసేది మాత్రమే తపస్సా? అలా అనకూడదు. తపహ అనేటప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే దండకమండలాలు ధరించి, బరివి గడ్డాలు పెంచుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, ఇంటికి దూరంగా అడవులలో సంచారం చేస్తూ తీవ్రమైన తపశ్చర్య ఆచరించడం అనేటటువంటి భ్రమలో ఉన్నాం. సంవరుణుని తపస్సు అనేటటువంటి సందర్భంలో అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యానము అనేటటువంటి కావ్యంలో ఇలా తపస్సు చేస్తారు అని వర్ణించి ఉన్నాడు. ఆ కావ్యం పేరు తపతీ సంవరణోపాఖ్యానం. ఆ కవి అద్దంకి గంగాధర కవి. అయితే తపస్సు అంటే ఇది కాదు. ఋతం తపః, సత్యం తపః, శాంతం తపః, తపోదమస్తపోసమస్తపో దానం తపో యజ్ఞం తపో భూర్భువస్వరోపతి బ్రహ్మాస్యై తత్తపః యథా వృక్షస్య, ఇలా మంత్రాలన్నీ వస్తాయి. ఋతం తపః, సత్యమే మాట్లాడతాను, ఇది తపస్సు. దానం చేస్తాను, ఇది తపస్సు. మౌనంగా ఉంటాను, ఇది తపస్సు. మనస్సులో కలిగిన ఒక సంకల్పానికి కార్యరూపం ధరించే నిమిత్తమై ఏకోన్ముఖంగా వ్యవహరించడం తపస్సు. ఒక సైంటిస్టు ల్యాబొరేటరీలో, ప్రయోగశాలలో
తను నమ్మిన సిద్ధాంతాన్ని, హైపోథీసిస్, తను ఊహించిన సిద్ధాంతాన్ని నిరూపణ చేయడం కోసం చేసేటటువంటి సమస్త క్రియాకలాపాలు ఒక తపస్సు. వంట చేసే సమయంలో ఇల్లాలు శ్రద్ధతో వంట చేస్తే అది ఒక తపస్సు. వాహనాన్ని నడిపే సమయంలో ఆ వాహన చోదకుడు, డ్రైవర్ లక్ష్యంతో, స్థిర బుద్ధితో, అదే బుద్ధితో ఆ డ్రైవింగ్ ప్రయాణ నిర్వహణ పాటిస్తే అది ఒక తపస్సు. చేసే పనిపైన మనస్సు లగ్నం చేయడమే తపస్సు. ఒక పని చేస్తూ ఒక పని గురించి ఆలోచిస్తే అది తపోభంగం అవుతుంది, వినాశనానికి దారితీస్తుంది. ఇది సమాధానం. గురుగారు, నవవిధ ఆరాధనలు అంటే ఏవి? వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఆరాధనలు అనేకం. ఆరాధన అనగానే మన దృష్టిలో ఒక రూపం ఏర్పడి ఉన్నది. ఆవాహయామి, ఆసనం, పాదయోః పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం, ఇలా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఇది ఆరాధన అంటున్నాం. ఇది మాత్రమే ఆరాధన కాదు. నవవిధ భక్తి మార్గాలలో ఆరాధన ఒక ప్రత్యేకం. ఇది ఎలాంటిది? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. స్మరణం చేత పరీక్షిత్తు ఆరాధన చేశాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఏ వస్తువులు లేవు, కేవలం దైవనామాన్ని వినడమే, భాగవతం వినడమే వారు చేసిన పని. ప్రహ్లాదుడు కీర్తన చేశాడు, ఆంజనేయ స్వామి వారు దాస్య భక్తి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తితో ఆ స్వామిని సేవించుకున్నారు. ఈ క్రమంలో ఆరాధన అంటే ప్రత్యక్షంగా లభించేటటువంటి వాటిని సమర్పించడం కాదు సుమా, పరికల్పన చేయడం అంటుంది ఆగమశాస్త్రం. దీపం పరికల్పయామి. విశ్వమంతా ఆవరించిన పరమాత్ముడికి దీపం మనం వెలిగించే ఈ దీపం ఒక దీపమా? సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దీపం. ఆ స్వామిని చూచే నిమిత్తమై మనస్సు ద్వారా దీపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పడం ఆరాధన. ధూపం పరికల్పయామి. అగరత్తులు వెలిగించక్కర్లా, మనస్సులోనే పంచోపచారాలను చేయడం నిజమైన ఆరాధన. ఆరాధన చేసే సమయంలో మనస్సును ఏకాగ్రతం చేసి సమర్పించడమే నిజమైన ఆరాధన. తెలుగువారు ఇంత విపులమైనటువంటి వ్యాఖ్యానపూర్వకమైన సమాధానాన్ని ఒక్క మాటలో ఎలా చెప్పారంటే, గూట్లో బెల్లం గుళ్ళో లింగం, ఇంతే సామెత అన్నారు. దేవుడు గూట్లో ఉంటాడా? గుళ్ళో ఉంటాడు. గూటిలో బెల్లం డబ్బా ఉంటుంది. స్వామికి నైవేద్యం పెట్టాలి. బెల్లం తీసుకెళ్ళి గుడి దాకా వెళ్ళి స్వామి ముందర పెట్టి, స్వామి ఇదిగో నైవేద్యం అంటే చీమలు వస్తాయి, మనం వెళ్ళాలి, నానా వ్యవహారాలు ఉన్నాయి. పరికల్పన చేస్తే గుళ్ళో లింగం, గూట్లో బెల్లం, ఒక మాటతో చెప్పేశారు. పరికల్పన. కావలసింది ఆరాధనలో హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం, చిత్తైకాగ్రతతో వ్యవహరించడం, ఇది ప్రధానం. 100 సార్లు చెప్పినా ఒకసారి చెప్పినట్టే అనే మాట గుర్తుకు తెచ్చుకుంటే 100 సార్లు మంత్రాన్ని జపం చెయ్యాలా? ఒకసారి అయినా ప్రశాంతంగా మనం జపం చేయగలిగితే, అనగలిగితే అది విశేషమైన శక్తిని ఇస్తుంది. కావలసిందల్లా ఎమోషనల్ బాండేజ్. దైవం ముందు కూర్చొని ఉపచారాలు చేస్తూ నీవే 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 అంటూ ఆ పరమాత్ముడికి భయం కలిగించే విధంగా, కోపం కలిగించే విధంగా, చికాకు కలిగించే విధంగా వ్యవహరించడం కంటే మన పని మనం చక్కబెడుతూ మనసులో స్వామిని తలుచుకోవడం, ఇష్టదైవం మనసులో ఉంటుంది. నీవే తప్ప ఇతఃపరం పెరగను, నా ధర్మం నేను చేస్తున్నాను. ఇది నిజమైన ఆరాధన. ఆరాధన ఇట్లా చెయ్యాలి. మనస్సును స్మరించడమే ఆరాధన అనుకుంటే ఇది నవవిధములు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇది ప్రధానం. గురుగారు, మన జీవితాన్ని పావనం చేసుకునే గాథగా రామాయణాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? అయనము అంటే మార్గము అని అర్థం. ఈ కావ్యానికి సీతాయాశ్చరితం మహత్ అనే పేరు ఉంది.
పౌలస్త్యమథ విత్యేవ, పులస్త్యవధ ఒక పేరు, అలాగే సీతా చరిత్రం అని రెండవ పేరు. శ్రీరామాయణంలో ఈ పేర్లే చెప్పబడి ఉన్నాయి. కానీ లోకంలో మహర్షి వాల్మీకి అందించిన ఈ అద్భుతమైనటువంటి ఈ ఐతిహాసిక కథా కావ్యానికి వేద సమమైనటువంటి వేదోపబృంహణమైనటువంటి ఈ మహత్తర కావ్యానికి శ్రీరామాయణం అని పేరు. ఇది రాముని అయనము, మార్గము. 16 గుణములు గల ఈ రాముడు తన కోసం తాను ఏదీ చెయ్యలేదు. తండ్రి మాట అనుసరించి విశ్వామిత్రుని వెంట నడిచాడు. తండ్రి మాట కోసం తాటక పైన విశ్వామిత్రుడు చెప్పగా బాణం సంధించాడు. గురువు చెప్పాడు, ధనుస్సు ఎక్కుపెట్టాడు. తండ్రి చెప్పాడు, సీతను వివాహం చేసుకున్నాడు. తల్లి చెప్పింది, అడవులకు వెళ్ళాడు. సీత కోరింది, రావణ సంహారం చేశాడు. సీత కోరింది, ఆ సీతను వాల్మీకి ఆశ్రమంలో దించి రమ్మని సోదరుడిని పంపించాడు. రాముడు ఎందుకు మనకు ఆరాధ్య దైవమయ్యాడు అంటే తన కోసం తాను ఏదీ చెయ్యలేదు. ఇలాంటి ఉన్నతమైన గుణములు కలిగిన కారణం చేతనే రాక్షసులు సైతం ఆ రాముడిని అంత గొప్పగా శ్లాఘించారు. ఇది విశేషం. అలాగే శ్రీరామాయణం బాలకాండతో ఆరంభం చేసుకొని ఉత్తర రామాయణం వరకు కూడా సుదీర్ఘంగా మనం పరిశీలన చేసినట్లయితే తనకు అందించినటువంటి ఆ ధనుస్సు బాణములను వెంటనే వరుణునికి అందించాడు. పరశురాముడు అందించాడు, శివధనుస్సు ఎక్కుపెట్టావు కదా, ఇదిగో ఈ ధనుస్సును ఎక్కుపెట్టు. ఎక్కుపెట్టాడు, కృతకృత్యుడయ్యాడు. వెంటనే ఆ ధనుస్సును వరుణునకు అందించాడు. తన వద్ద ఏదీ అట్టి పెట్టుకోలేదు. భరతుడు అడగగా పాదుకలను ఇచ్చేశాడు. కాలి నడకన 14 సంవత్సరాల కాలం రామచంద్రమూర్తి కాననలో నడిచాడు. ఇది విశేషం. అడిగితే ఇవ్వడం రామ లక్షణం. అలాగే ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది అన్నా ముందుగా వినడం రామ లక్షణం. శూర్పణఖ వచ్చింది, మీరు క్షత్రియులు, అనేక స్త్రీలను వివాహం చేసుకోగల ధైర్యము, స్థైర్యము, హక్కు, ధీమ, ధర్మము కలవారు క్షాత్రధర్మావలంబులు కనుక నన్ను కూడా వివాహం చేసుకోవలసింది అంటూ చెబుతుంటే ఆ మాటలన్నీ విన్నాడు. ఆగ్రహం తెచ్చుకోలేదు. నా వెంట నా ఇల్లాలు ఉన్నది, నా సోదరుని వెంట అతడి ఇల్లాలు లేదు కనుక నీ ప్రయత్నాలు అక్కడ చెయ్యి అంటూ పంపించాడే కానీ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. పరాకుగా కూడా ఆ వరాన్ని ఉల్లంఘించి నగర ప్రవేశం చెయ్యలేదు. అడవులలోనే ఉన్నాడు. ప్రపంచంలో బంగారు జింక లేడి లేదు అని తెలిసినా కూడా ఇల్లాలు అడిగింది, బయలుదేరాడు. తనకై తాను ఏదీ చేయలేదు కాబట్టి రాముడు షోడశ గుణ ప్రవీణుడయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి. పురాణాలు ఏమిటి? సమస్త కావ్య ప్రపంచం కూడా రామనామ స్మరణ లేకుండా ఏ కావ్యము లేదు లేదు అనే చెప్పుకోవాలి. మహాభారతంలో రామాయణం ఉంది, భాగవతంలో రామాయణం ఉంది. ఇక శ్రీరామాయణం మాట సరే సరి కనుక రాముడు జగత్ కళ్యాణ గుణధాముడయ్యాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని మారీచ వాక్యం. రాక్షసులు సైతం రాముడిని ఇంతగా శ్లాఘించారు కనుకనే ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా నేటికి మనకు ముఖ్యంగా తెలుగు వారికి రాముడు లోకోత్తర గుణధాముడు. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి, శ్రీరాములు నీవే కలవు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్ శ్రీరామ. ఇలా చెప్పని ఇల్లు ఉండదు. రామయ్య అన్న పేరు గలవారు లేని ఇల్లు లేదు, సీతమ్మ అన్న పేరు గలవారు ఇల్లు అసలే ఉండదు. కనుక ఇంటింటా రామనామ స్మరణ మనకు ఆనందదాయకం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.